కాసేపట్లో పెడమర్తి రవి గారు కూడా జాయిన్ అవుతారు. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్ అండి. ముందుగా మీరే చెప్పాలి ఉపేంద్ర గారు, అసలు ఏం జరుగుతోంది, ముందుగా అసలు పార్టీలో ఏం జరుగుతోంది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సిబిఐ గురించి ఒక చర్చ అయితే, కొద్దిసేపటి క్రితం కవిత గారు చేసిన కామెంట్స్ కూడా అంతకంటే ఎక్కువగా చర్చకు దారితీస్తాయి. అసలు ఏంటి, ఏమవుతోంది పార్టీలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడం కొరకు ఆ రోజు పార్టీని నిర్మించడం, 14 సంవత్సరాల ఉద్యమాన్ని తీసుకురావడం, ఉద్యమాన్ని ప్రశాంతంగా ప్రజాస్వామిక పద్ధతిలో నడిపి, చాలా మందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఎంతమంది ఉద్యమాన్ని నీరుగార్చాలని, రాష్ట్రాన్ని రాకుండా అడ్డుకోవాలని ఎంతమంది మీడియా సంస్థలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, సినిమా వాళ్ళు కానీ ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. కానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన నాయకుడు మా కేసీఆర్ గారు. పార్టీ నిలబడ్డది, వచ్చిన తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు మేము పరిపాలన చేస్తే పరిపాలనలో బ్రహ్మాండంగా మేము చెప్పే లెక్కలు కావు, పార్లమెంటు చెప్పింది, కాగు చెప్పింది, అనేక సంస్థలు వెలిబుచ్చాయి. తెలంగాణ ఒకనాడు ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు పోయినటువంటి తెలంగాణ ప్రాంతము, అన్నమో రామచంద్రాన్ని ఏడ్చిన ప్రాంతము, బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఎకరా 2 లక్షలు 3 లక్షలు కూడా పోనటువంటి భూములు ఇలా 30 లక్షల రూపాయలకి ఎకరం అయిపోయింది. పంటలు పండించే క్రమంలో తెలంగాణ పంజాబ్ని, హర్యానాని తలదాన్ని నెంబర్ 1 స్థితిలోకి వచ్చింది. అదేవిధంగా రైతాంగంకు అనేక ఈ సంక్షేమ పథకాలు తీసుకురావడం వల్ల భారతదేశంలో మరి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి అయింది. ఇది చాలా మంది చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాలలో చెప్పాడు, తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రలో 50 ఎకరాలు వస్తుందని. ఏ తెలంగాణని వ్యతిరేకించి తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రే ముద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అనేక విశ్లేషణలు, అనేక వివరణల తర్వాత ఈరోజు ఏమైంది, తెలంగాణలో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, బాండ్ పేపర్ల మీద రాసినటువంటి సంతకాలు తెలంగాణ ప్రజల్లో ఒక అయోమయమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేసి వచ్చేదానికన్నా ఇంకెక్కువ వస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజం ఆ రోజు అధికారాన్ని బదలాయించడం జరిగింది డిసెంబర్ 23, 2023లో. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 20 నెలలు కూడా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ ఏది కూడా హామీ చేయకుండా, ఎలాంటివి కూడా ప్రజలలోకి వెళ్లకుండా ఇలా ప్రజల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న సందర్భంలో వీళ్ళకి మిగిలింది ఏంది అంటే, గత ప్రభుత్వాన్ని బదనం చేయాలి, ముఖ్యమంత్రి గారిని బదనం చేయాలి, కాళేశ్వరాన్ని బదనం చేయాలి, కేటీఆర్ గారి మీద కేసులు అని చెప్పేసి, దానికి ముందు విద్యుత్ కొనుగోలులో కేసులు అక్కడ అవకతవకలు జరిగినాయని, ఆ తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి, ఆ తర్వాత వచ్చేస్తే మనకి ఈ ఫార్ములా కేసు అని చెప్పేసి, తర్వాత కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి వాళ్ళు అనేక రకాలుగా ఈ కేసుల్ని ముందుకు తెర మీదకి తీసుకురావటం, 1 నుంచి 3 నెలలు 4 నెలలు కాలం గడుపుకోవటం, మళ్ళీ ఒక కేసును తీసుకురావటం, మళ్ళీ 4 నెలలు కాలం గడుపుకోవటం. ఆ కేసులు ఎక్కడ పోయినాయి, ఆ కేసుల విచారణ ఏమైంది, దీని మీద మాత్రం ఎలాంటి కూడా మేము ఎన్నోసార్లు మా నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ తప్పు చేస్తే మా తప్పు ఏందో చెప్పండి, మా తప్పు మా ఒళ్ళో వేయండి, మాకు శిక్ష వేయండి, మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పినా కూడా ఈ రోజు ఆ విషయాలలో ముందుకు పోకుండా కేవలం కమిషన్ల పేరుతోటి, ఈ కమిషన్ల పేరుతోటి ఈ దేశంలో మనం చూసినప్పుడు మరి తుషార్ కమిషన్ కూడా చూసాం మనం. అదేవిధంగా మనకి ఇంకో కమిషన్ ఎల్కే అద్వానీ గారి మీద కూడా ఒక కమిషన్ వేశారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశంలో కమిషన్లు వేస్తే కమిషన్ ఒక రిపోర్ట్ మాత్రమే ఇవ్వగలదు. ఆ కమిషన్ రిపోర్ట్ మ్యాండేట్ కాదు, ఆ కమిషన్ రిపోర్టుకు చట్టబద్ధత ఉండదు. ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈ దేశంలో ఎక్కడైనా రికవరీ కానీ, శిక్షలు కానీ, ఇంకో రకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఉండవు. కేవలం కాలయాపన పేరుతోటి మాత్రమే ఈ రకంగా చర్చలు పెట్టి, అంటే అలా కదా. ఓకే, రైట్ ఉపేంద్ర గారు, సరే కాళేశ్వరం కూలేశ్వరం అంటూ కాళేశ్వరం కూలేశ్వరం అని లేదా మిగతా కేసుల మీద 20 నెలలుగా కాలయాపన చేస్తున్నారు మీరు చెప్తున్నారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ తర్వాత ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ పొందిన ఆప్షన్స్ ఏంటంటే ఏం చెప్తారు? విచారణకు సహకరించడమా లేదా ఇలా రాజకీయ విమర్శలు చేసుకుంటూ కాలం గడిపేయడమేనా? మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు మేము చట్టాన్ని గౌరవించే వ్యక్తులము. మళ్ళీ చెప్తా ఉన్నాం, సిబిఐనే గౌరవిస్తాం, సిఐడినైనా గౌరవిస్తాం, సిట్నైనా గౌరవిస్తాం. కానీ ఘోష్ కమిషన్ చట్టబద్ధత లేదనేదే మా సబ్జెక్టు. ఘోష్ కమిషన్ 1952 కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కు లోబడి పని చేయలేదు. సెక్షన్ 5A కింద కానీ, సెక్షన్ 8B కింద కానీ ఎవరికి నోటీసులు ఇచ్చారో చెప్పలేదు. ఒకవేళ అక్యూజ్డ్ గా మీరు పిలిచినటువంటి వాళ్ళని విట్నెస్ గా పిలిస్తే, ఒకవేళ నేరారోపణ
మా మీద ఎవరన్నా అక్కడ వచ్చినటువంటి విట్నెస్లు మా మీద ఏమైనా ఎగనెస్ట్ గా సాక్ష్యాలు చెప్తే అక్కడ ఆ సాక్ష్యాలని మేము క్రాస్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వాలి కమిషను, కానీ అలాంటివి కూడా ఇవ్వలేదు. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ఈ కమిషనర్ ఎంక్వైరీస్ యాక్ట్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో కాలేదు. అసలు ఈ మేడిగడ్డ సుందిల్లా అన్నారు మీద మాత్రమే ఈ కమిషన్ రావటం జరిగింది. దీంట్లో నెగ్లిజెన్స్ కానీ ఇర్రెగ్యులారిటీస్ కానీ లేకపోతే ఇంకో రకమైనటువంటి ఏది ప్రొసీజర్ ల్యాబ్స్ కానీ దాని మీదనే వాళ్ళు ఏదో మాట్లాడినట్టు జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మరి ఏదైతే అవినీతి ఆరోపణలు అని చెప్పేసి అంటున్నారో అవినీతి జరిగిందని కానీ ఈ కమిషన్ ఎక్కడ చెప్పలేదు. కేవలం ఏంటంటే బట్టగాల్చి మీదేసే కార్యక్రమంలో గతంలో 2023కు ముందల ఎలక్షన్ మేనిఫెస్టో కాంగ్రెస్ తీసి కాంగ్రెస్ ప్రచారం చేసినటువంటి సభలలో ఆ నాయకులు ఏదైతే మాట్లాడిరో ఈ కాళేశ్వరం కూలేశ్వరం అని, కాళేశ్వరంలో అసలు అది దానికి సంబంధించిందే 90,000 కోట్ల రూపాయలండి. ప్రాజెక్ట్ మొత్తం కాస్ట్ కూడా 1,00,000 కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి ఒక అసంబద్ధమైనటువంటి వాదనని ప్రజల్లో గందరగోళాన్ని తీసుకుపోవడం జరిగింది. అయితే సంబంధించినటువంటి అంశంలో 228 పిల్లర్లు ఉంటాయి. ఇందులో కేవలం మూడు పిల్లర్లు, అందులో ఒక పిల్లర్ మాత్రం 2 పిల్లర్లు పాక్షికంగా, ఒక పిల్లర్ కొంచెం కుంగినట్టు చెప్తే దానికి ఒకవేళ సుమారు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో దాన్ని చక్కగా మరియు రిపేర్ చేసుకొని ముందుకు వెళ్ళమని చెప్పినా కూడా దాన్ని చేయకుండా సినిమాలు పరవలు చేస్తూ బట్టగాల్చి మీద వేస్తూ ఈ రకంగా కేసీఆర్ గారిని బదనం చేయాలి, కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసో లేకపోతే 1,00,000 కోట్ల కమిషన్ అనో ఒక దేనికి కూడా ఈ కమిషన్ చట్టబద్ధత లేని కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టు సిబిఐని తీసుకొచ్చినా ఏసీబీని తీసుకొచ్చినా వాటన్నిటి విషయంలో కూడా మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, హైకోర్టు మీద నమ్మకం ఉన్నది, సుప్రీంకోర్టు మీద నమ్మకం ఉన్నది. తప్పకుండా మేము న్యాయ పోరాటం మళ్ళీ వస్తాను ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. ఉపేంద్ర గారు ఇంకా అడగాల్సింది చెప్పాల్సింది చాలా ఉంది. ఒక్క నిమిషం ఉపేంద్ర గారు. 24 అమర్ గారు ఆదివారం చూడకుండా కూడా ఆదివారం నాడు చర్చ పెట్టాల్సిన అవసరం ఏంటండి? అంటే మేము కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద మేము కోర్టుకు పోయి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏంటి, యాక్ట్ ఫాలో కాలేదు ఇక్కడ మొత్తం. అమర్ గారు నమస్తే అండి. అమర్ గారు